వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీతానగరం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ రాజు పేర్కొన్నారు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ రాజు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. జ్వరం, ఇతర అంటువ్యాధులు వచ్చిన వెంటనే డాక్టర్లు సంప్రదించి వైద్య సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు. ఏసీ సీతానగరం మండలంలో సీతానగరం హాస్పిటల్ 24 గంటల హాస్పిటల్ అండి ఇది. అందులో నేను డాక్టర్గా MO2గా పనిచేస్తాను. డాక్టర్ రాజు అన్న పేరు. అట్లాగే మా సిస్టర్ గారు MLHP స్వరూప, అట్లాగే సలీమా, మునీసా, ANMs ఇద్దరును. ఇక్కడున్న ఆశా కార్యకర్తలు అందరూ కూడా మేము వేళ ఫ్యామిలీ ఫిజిషియన్ చేస్తున్నాము. ఫ్యామిలీ ఫిజిషియన్ కాకుండా స్లమ్ ఏరియాలో ఎక్కడైతే స్లమ్ ఉందో, ఎక్కడైతే ఫీవర్స్ ఉన్నాయో, ఎక్కడైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ కలెక్టర్ గారు ఆదేశానుసారం, DMHO డాక్టర్ వెంకటేశ్వర గారు ఆదేశానుసారం ఇంటింటికి ఫీవర్ సర్వే చేసి వాళ్ళందరినీ షుగర్ ఉందా లేదా, BP ఉందా లేదా, ఫీవర్లు ఉన్నాయా లేదని టెస్టులు చేసి వారికి తగిన మందులు ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగనే ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు కూడా మామూలుగా డయేరియా కానీ లేకపోతే వాంతులు విరుచులు కానీ ఆ వ్యాధులు ఉన్న వారికి కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళని గుర్తించి వెంటనే తగిన మందులు ఇవ్వమని ఆదేశించారు. ఆ విధంగానే దాదాపు గత వారం నుంచి నెక్స్ట్ ఈ మంత్ అంతా కూడా సారు ఆదేశానుసారం స్పెషల్ క్యాంప్స్, ఫ్యామిలీ ఫిజిషియనే కాకుండా స్పెషల్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం జరుగుతుందండి. అనారోగ్యం ఉన్న వారిని కూడా అవసరమైతే ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా పరీక్షించి ఇంటి దగ్గర కూడా టెస్టులు చేసి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందండి. మన PSCలో దాదాపు 57 మంది ఆశాలు ఉన్నారు, దాదాపు 19 మంది ANMలు ఉన్నారు, 19 మంది MLHPలు ఉన్నారు. వీరందరం కలిసి ఒక టీం కింద ఏర్పడి ప్రతి హెల్త్ సెంటర్లో అక్కడ ఉన్న ఆశాలు, అక్కడ ఉన్న ANMలు, అక్కడ ఉన్న MLHPలు అందరూ కలిసి ఒక ముందుగా అక్కడ క్యాంప్ పెట్టి ఆ క్యాంపులో అందరికీ ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి ఫీవర్లు కానీ, జ్వరాలు కానీ, ఏమన్నా సరే వాతులు కానీ, విరేచనాలు కానీ, ఇంకా బాడీ పెయిన్స్, ఇటువంటి ఏమన్నా సీజనల్ వ్యాధులు ఈ వాతావరణంలో వాళ్ళకి ఇచ్చిన సూచనలు, సలహాలు, అవేర్నెస్ కూడా కలగజేయడం జరుగుతుందండి. తర్వాత ఆరోగ్య సంబంధించిన పాయింట్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రికాషనరీ స్టెప్స్ అవి కూడా జరుగుతుంది. అవి ఏంటంటే ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో వర్షం తగ్గేంత వరకు దాదాపు 2 నెలల వరకు వేడి నీళ్ళు, కాసిన నీళ్ళు అది మామూలుగా ఫిల్టర్ వాటర్ అయినా సరే, కుళాయి వాటర్ అయినా సరే, బావి వాటర్ అయినా సరే కాసి చల్లార్చిన నీళ్ళు తాగమని చెప్పడం ఆదేశించడం జరిగిందండి. అలాగే అందులో కాసి చల్లార్చిన నీళ్ళు అయితే అందులో ఉన్న వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే పోతుంది, స్టెరిలైజ్ అవుతుంది వాటర్. అందుకని ఈ డిజార్డర్స్ ఏమి రావండి. ఎక్కువగా సీజనల్ డిసీజ్లో ఈ వైరల్ ఎఫెక్ట్ వల్ల హెడేక్, బాడీ పెయిన్స్, ఫీవరు, తర్వాత ఇంకా రకరకాల వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. అందుకని అట్లా చేతి మంచిగా ఉంటుంది. అలాగే ఆహారం కూడా నిల్వ ఉన్న ఆహారం పదార్థాలు, రాత్రి తయారు చేసింది పొద్దున తయారు చేసింది రాత్రి అలా తినకుండా ఎప్పుడు తయారు చేసిన వేడివేడి పదార్థాలు ఉదయం సాయంకాలం అట్లా తింటే ఆహార పదార్థాలు తీసుకుంటే ఆహారం ద్వారా వచ్చే డయేరియా కానీ లేకపోతే ఇంకా వామిటింగ్స్ కానీ అటువంటివి కూడా జరగండి. అట్లాగే సురక్షితమైన వాతావరణం కూడా ఉండాలి, పరిసరాల పరిశుభ్రత. అలాగే ఇక్కడ సచివాలయంలో మా ANM గారు, మా సూపర్వైజర్స్, తర్వాత మా MLHPs అందరూ కూడా ఆశాలు సెక్రటరీ గారితో చెప్పి అక్కడ బ్లీచింగ్ స్ప్రే చేయించడం, తర్వాత వాటర్ క్లోరినేషన్ చేయించడం, ఫ్లోరోస్కోప్ ద్వారా దాదాపు అది క్లోరినేషన్ ఎంత శాతం ఉందో గుర్తించడం, అక్కడ లాగ్ బుక్ మెయింటైన్ చేయడం, లాగ్ బుక్లో నోట్ చేయడం ఇవన్నీ జరుగుతుందండి. ఆ విధంగానే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అందాలి, ఆరోగ్యం అందరి బాధ్యత అనే నినాదంతో తప్పనిసరిగా చేస్తున్నామండి. అట్లానే ఫ్రైడే డ్రైడే కూడా చేస్తున్నామండి. ఫ్రైడే డ్రైడే ఫ్రైడే కాకుండా మిగతా రోజుల్లో కూడా సార్ మా సీనియర్ DMHO గారు శ్రీ వెంకటేశ్వర గారు ఆదేశానుసారం ఎక్కడైతే కుండీలు ఉన్నాయో, ఎక్కడైతే పూల మొక్కలు ఉన్నాయో, ఎక్కడైతే గార్డెన్ ఉందో, ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి నీరు నిలవకుండా వాళ్ళకి సూచనలు ఇచ్చి, తర్వాత వారైతే నైట్ టైం అయితే కొద్దిగా వాతావరణం చల్లబడిగా ఉంది కాబట్టి ఎక్కువ ఫ్యాన్ కూడా స్పీడ్గా పెట్టకుండా, తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఉన్న పరిసరాల్లో నీరు నిలవకుండా, తర్వాత ఇప్పుడు చెప్పిన టైర్లు కానీ, కొబ్బరి బొండాలు కానీ అటువంటి వేస్ట్ మెటీరియల్ నిల్వకుండా అందులో ఉంటే దోమడం వల్ల దోమలు లార్వాలు తగ్గుతాయండి. ఎక్కువగా ఈ సీజన్లో మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది.
మరి ఇంకా రకరకాల అవసరమైతే పైలేరియా కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఇది మామూలుగా వాళ్ళకి అనుకూలత సంబంధించిన వైరస్కి ఈ వాతావరణం జలుబు దగ్గు తర్వాత నెక్స్ట్ ఈ సీజనల్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉందండి. ముందు చర్యగా ఈ చర్యలు మరి అందరికీ అవగాహన కల్పించి అందరి చేత చేయించి ఇంటింటికి కూడా టెస్ట్ చేయించడం, తర్వాత అవసరమైతే రక్తపోతుల నమోదు, రక్తం కూడా ఫీవర్ ఉందంటే వెంటనే రక్తం తీసి అది మలేరియా లేకపోతే టైఫాయిడా లేకపోతే వైరల్లా అనేది కూడా టెస్ట్ చేసి జరుగుతుందండి. తగిన మరి వెంటనే వాళ్ళకి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే కూడా వాళ్ళకి మోతాదులు ఇవ్వటం, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే గర్భిణీ స్త్రీల్ని సురక్షితమైన ప్రాంతాలకి చేర్చమని, వర్షాధారమైన ప్రాంతాల్లో కూడా స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేయమని కూడా మరి కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, మా హెల్త్ డైరెక్టర్ గారు, తర్వాత అట్లాగే కమిషనర్ గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి సీఎం గారు కూడా ఆదేశానుసారం మరి జూమ్లు జరుగుతున్నాయండి, మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము ముందంజ ఉండి మరి వాళ్ళందరికీ తెలియజేసి సూక్ష్మతర ప్రాంతం చేస్తున్నామండి. ఎక్కడైతే ఈ వారంలో ఈ గత 4-5 రోజుల నుంచి వర్షాలు పడ్డాయి కాబట్టి అక్కడున్న నీరు ఉన్న సూక్ష్మతర ప్రాంతానికి, మంచి డ్రై ల్యాండ్కి, వర్షాలు నీరు నిల్వ ఉన్న ప్రాంతం నుంచి కాకుండా మామూలుగా మెరుగైన ప్రాంతానికి తరలించడం జరిగిందండి. అలాగే కొంతమందిని హాస్పిటల్లో కూడా జాయిన్ అడ్మిట్ చేయడం జరిగింది. మా హాస్పిటల్లో వచ్చి మరి సూక్ష్మతర ప్రాంతానికి పంపించడం జరుగుతుంది. ఆ విధంగానే హెల్త్ రూపేణ మరి సీతానగరం మండలంలో మరి సీతానగరం కాన్స్టిట్యున్సీలో మరి సీతానగరం మండలం మరి అంటే బొబ్బులను కూడా మరి ఆ ప్రాంతంలో కూడా చేస్తున్నాడు. మొత్తం 19 మాకు సచివాలయాలు ఉన్నాయి. ఈ 19 సచివాలయాల్లో 10 సచివాలయాలు మాకు ఇక్కడ సీతానగరంలో ఉన్నాయి, 9 సచివాలయాలు బొబ్బులకు ఉన్నాయి. అక్కడ కూడా డాక్టర్ మేఘనా గారు, డాక్టర్ శ్రాణి గారు కూడా ఉన్నారండి, అపాయింట్ చేశారు. డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, లేడీ డాక్టర్స్. ఒకళ్ళేమో ఎంపీసీలో ఉంటే ఒకళ్ళేమో మెడికల్ క్యాంప్ పెట్టడం, డోర్ టు డోరు ఆశాలను పిలిపించి, ఏఎన్ఎంలు పిలిపించి సర్వే చేయించి, సర్వేలో ఎవరికైతే ఉన్నదో డైలీ రిపోర్ట్స్ మా డిఎంహెచ్ఓ గారికి అందజేయటం, తర్వాత వాళ్ళు కూడా తగిన సూచనలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనకి క్రానిక్ కేసులు ఏమి లేవండి. అన్నీ కూడా మామూలుగా ఎప్పటికప్పుడు ఫీవర్ ఏదైనా వర్షం కలిసి ఉంటే, ఈవినింగ్ ఫీవర్ వచ్చి ఉంటే మరి మార్నింగే వెంటనే వాళ్ళని గుర్తించి రక్తపోత నమోదు తీసి రక్త పరీక్ష చేసి వెంటనే ఇంజెక్టబుల్స్, ట్యాబ్లెట్స్, క్యాప్లెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వెంటనే వాళ్ళకి క్లియర్ అవుతుంది, రిలీఫ్ అవుతుంది. ప్రజెంట్ సిచ్యుయేషన్ వాతావరణం అంతా స్టేబుల్గా ఉందండి. మరి ఇక్కడ ఎప్పటికప్పుడు మరి మా టీం అందరూ కూడా మరి దాదాపు సుమారుగా 80,000 పాపులేషన్ సీతానగరం మండలం, అంటే బొబ్బుల్లాంటి పిఎస్సి, ఇటు సీతానగరం పిఎస్సి 80,000 పాపులేషన్ అండి. మరి అక్కడ స్టాఫ్, ఇక్కడ స్టాఫ్, సూపర్వైజర్లు, అలాగే ఎంపీహెచ్ఓ, తర్వాత హెచ్ఎస్లు, తర్వాత హెచ్వి, తర్వాత పిహెచ్ఎన్ వీళ్ళంతా ఉన్నారండి. ఒక టీం కింద డివైడ్ అయ్యి డాక్టర్ చైతన్య గారు ఒక వింగు, నేను ఒక వింగు, అలాగే పిహెచ్ఎన్, అలాగే హెచ్వీలు, అలాగే ఎంపీహెచ్ఓ, అలాగే హెచ్ఎస్ ఇలా డివైడ్ చేసుకుని ఎప్పటికప్పుడు క్యాంపులు అయి చేయడం నిర్వర్తించడం జరుగుతుందండి. ప్రతి క్యాంపులో ఆరోగ్య వారు గుర్తించి వెంటనే ప్రైమరీ కేర్ వెంటనే మేము వాళ్ళకి అందిస్తున్నామండి. సెకండరీ కేర్ అయితే రాజమండ్రి పంపిస్తున్నాం. టెరిషరీ కేర్ ఇంకా సీరియస్, ఇంకా మంచిగా మరి సర్జరీలు అయి పడతాయంటే హార్ట్కి సంబంధించిన, కిడ్నీకి సంబంధించిన, లేకపోతే ఇంకా ఏ విధమైన మరి ఎక్కువ క్రానిక్ కేసులు ఏమంటే సర్జరీస్ ఏమంటే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. అక్కడ మెడికల్ కాలేజ్ అట్రాక్ట్ అలాగే ఇక్కడ కూడా మనకి డిహెచ్లో రాజమండ్రి మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి అక్కడ ఉన్న సీనియర్ ప్రొఫెసర్లు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మరి ఎల్లవేళలా సేవలు అందిస్తున్నారండి. దానికి అనుగుణంగా మేము వారికి రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే స్నేక్ బైట్, డాగ్ బైట్, అట్లాగే మరి చిన్నపిల్లలకి వ్యాక్సినేషను అన్నీ కూడా అందుబాటులో ఉంచుతున్నామండి. మరి స్నేక్ బైట్ కూడా ఇక్కడ ఎక్కువగా అగ్రికల్చర్ 70% మరి వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు రైతులు ఎక్కువ ఇక్కడ. అలాగే మరి పొలాలు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మెరుగైన మరి ముందుగానే జాగ్రత్తగా వాళ్ళకి స్నేక్ బైట్ వ్యాక్సినేషన్ ఏఎస్వి యాంటీ స్నేక్ వీనం అది స్టోర్ చేసామండి. మా డిఎంహెచ్ఓ గారు ఆదేశాలు, మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా వెంటనే సూచనలు, సలహాలు పాటించి వ్యాక్సినేషన్ ఇక్కడ అందుబాటులో పిఎస్సీలో ఉంచడం జరుగుతుంది. అలాగే డాక్టర్ ఏఆర్వి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందండి. మరి వారికి కూడా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్న వాళ్ళకి కూడా అందజేస్తాం. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా మన పిఎస్సీలో మరి డెలివరీస్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వారికి కూడా ఏది ఉంటే మరి డైజెషన్ మంచిగా ఉండి, పెయిన్స్ బాగుండి, వాళ్ళకి హెచ్బి కూడా మంచిగా ఉండి, చక్కగా ఉంటే వాళ్ళందరికీ కూడా మరి పిఎస్సీలోనే డెలివరీ అయ్యేటట్టు చూస్తున్నామండి. మరి పిఎస్సీలో డెలివరీ అయితే సుమారుగా వాళ్ళకి మొదటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు 6,000 వాళ్ళ అకౌంట్లోనే ప్రభుత్వం వాళ్ళు మరి జిఎస్వై జర్నీ యోజన సురక్ష అది కూడా ఇవ్వడం జరుగుతుందండి. అట్లనే మనకి ఇంకా వాళ్ళకి సంబంధించిన టెస్టులు, వాళ్ళకి సంబంధించిన మరి అల్ట్రాసౌండ్ స్కాన్, తర్వాత టిపా స్కాన్ కూడా ఫ్రీగానే ఆథరైజ్డ్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయండి. జిఎస్ఎల్ హాస్పిటల్, తర్వాత వాళ్ళందులో మరి ఆథరైజ్డ్
హాస్పిటల్ కింద ఇచ్చారండి, గుర్తింపు వచ్చింది వాళ్ళకి. అక్కడికి మేము పంపుతున్నాం. వాళ్ళకి కూడా ఫ్రీగా టెస్టులు ఈ మనకి టిపా స్కాన్ చేయడం జరుగుతుందండి. అల్ట్రాసౌండ్ స్కాన్ మాత్రం మన డిహెచ్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రాజమండ్రిలో చేస్తున్నారు. మరి వైద్య సేవలు కూడా లేడీ డాక్టర్స్, మరి గైనకాలజిస్టులు ఉండటం, తర్వాత అలాగే జనరల్ ఫిజిషియన్, అలాగే జనరల్ సర్జన్ ఉండటం జరుగుతుంది. తర్వాత ఇంకేంటంటే ఇంకా కాన్పు ఏదైనా కష్టం అయింది బ్రీచ్ పొజిషన్లో కానీ, లేకపోతే శిశువు మరి రెటికల్గా ఉన్నప్పుడు, కాన్పు కష్టమైనప్పుడు వాళ్ళని ఆపరేషన్ నిమిత్తం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గారికి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ సూపరింటెండెంట్ గారు కూడా స్పెషల్గా మా ఆశాని ఇచ్చి, మా ఏఎన్ఎం గారికి ఇచ్చి అక్కడికి పంపించడం జరుగుతుందండి. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి కూడా ఇక్కడ వెహికల్ ఇస్తున్నాం గవర్నమెంట్ ఫ్రీగాను. ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా చేస్తాం. అలాగే టీకారీ యాప్ అని ఉంది. ఆ యాప్ ద్వారా కూడా వాళ్ళ యోగక్షేమాలు మా ఆశాలు డైలీ ఫోన్ చేస్తారు ఏఎన్ఎం గారు. అట్లాగే మేము కూడా ఫోన్ చేసి కనుక్కొని ఈ విషయాలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఆరోగ్యం ఎలా ఉంది, మంచిగా మీ ఇచ్చిన ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అందించుకుంటారు లేదా. అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు డ్రై ఫ్రూట్స్, తర్వాత ఇంకా ఎగ్స్, తర్వాత ఇంకా వాళ్ళ సంతులిత ఆహారం, పౌష్టికాహారం కూడా అందజేయడం వాళ్ళకి జరుగుతుంది. చిక్కీలు ఇటువంటివన్నీ కూడా మరి అవి కూడా తీసుకోమని బలవంతమైన ఆహారం, పౌష్టికాహారం తీసుకుని గర్భిణీ స్త్రీలు మరి 12 బిడ్డని మరి డెలివరీస్ పిఎస్సిలోనే జరిగేటట్టు మోటివేట్ చేసి అవగాహన కల్పించి వారందరూ కూడా పిఎస్సిలోనే డెలివరీస్ జరిగేటట్టు మరి ఆదేశాలు, మరి మా పై అధికారులు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆదేశాల ప్రకారంగా మేమందరం ఒక టీమ్గా ఏర్పడి డెలివరీస్ చేయించడం జరుగుతుందండి. అదేవిధంగా మరి వ్యాక్సినేషన్ కూడా చిన్నపిల్లలకి ప్రతి సెంటర్లోనూ, మరి మా పిఎస్సి సెంటర్లోనూ, తర్వాత నెక్స్ట్ ఇక్కడ సచివాలయంలోనూ, తర్వాత కొన్ని స్కూల్ దగ్గర మరి పాయింట్స్ పెట్టి అక్కడ కూడా వ్యాక్సినేషన్, వ్యాధి నిరోధక టీకాలు అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచి మరి సమయానికి అనుకూలంగా మరి వ్యాక్సినేషన్ కూడా జరుగుతుందండి. ఆ విధంగానే మా డిఏఓ గారు కూడా వ్యాక్సినేషన్ కూడా ఎప్పుడు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది వచ్చారు అన్నీ కూడా చూస్తున్నారండి. అట్లాగే MR1, MR2 వ్యాక్సినేషన్ తర్వాత అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మరి అని చెప్పి ప్రభుత్వం వారు, సీఎం గారు ఇచ్చిన ఆదేశానుసారం, అట్లాగే మా డైరెక్టర్ గారు, అట్లాగే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారు, మరి మా ప్రీతమ కలెక్టర్ గారు, మరి మా డిహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా మరి ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ టీము, సెంట్రల్ టీము, స్టేట్ టీము, ఈ 3 టీంలు వచ్చి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలి. ఎన్కాస్ టీం కూడా ఉందండి. వాళ్ళు కూడా వచ్చి ఎక్కడ ఏ సెంటర్కి ఆ సెంటర్లో వాళ్ళ రికార్డ్స్ అనేవి వెరిఫై చేయటం, కేసులు రావడం, సూచనలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగానే ముందు కూడా మేము 24 hours వారికి అవైలబిలిటీలో ఉండి, ఇక్కడ ఉన్న 3 స్టాఫ్ నర్సులు ఉన్నారండి. డాక్టర్ చైతన్య గారు, మేము ఇక్కడ ఉన్నాము. బొబ్బిలంక ఆ పాపులేషన్కి డాక్టర్ ఏశ్వరాణి గారు, డాక్టర్ నాయన గారు కూడా ఉన్నారు. అలాగే మేమందరం కూడా, మా స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు చేయడానికి అన్ని వేళలా మేము 24 hours అవైలబిలిటీగా ఉంటున్నామండి. ఈ సీజన్లో కంపల్సరీగా ఈవెన్ సండే అయినా సరే, పబ్లిక్ హాలిడే అయినా సరే, మా కలెక్టర్ గారు, మా డిఎంహెచ్ఓ గారు, మా డైరెక్టర్ గారు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారు, మరి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి సీఎం గారు చెప్పిన ఆదేశానుసారం సండేని కూడా పబ్లిక్ హాలిడేస్లో కూడా క్యాంపులు నిర్వర్తించి ఇంటింటికి ఫీవర్ సర్వే చేయించి మరి డెలివరీస్, గర్భిణీ స్త్రీలని మ్యాడ్నేట్లో, పోస్ట్ నేట్లో, డయాబెటిక్, హైపర్ టెన్షన్ వాళ్ళ కేసులు కూడా, జనరల్ కేసులు కూడా వాళ్ళందరికీ టెస్టులు చేసి మందులు ఇప్పించి మంచి ఆదేశాలు ఇచ్చారని ఆ విధంగానే మేము చర్య తీసుకుని సేవలు అందిస్తున్నామండి. ఇంకా ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇంకా మెరుగైన వైద్య సేవలు పెట్టి క్యాంపులు కూడా ఇంకా మీరు స్లమ్ ఏరియాలు ఎక్కడైతే ఇంటీరియర్ ప్లేస్ ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఒక టీం కింద ఏర్పడి క్యాంపులు అవి నిర్వహించడం జరుగుతుందండి ఈ మంత్ ఎండింగ్ వరకు. అలాగే పోషణ్ మహా అని చెప్పారు 1వ తారీఖు నుంచి మరి నెలంత వరకు ICDS మరి మీ హెల్త్ డిపార్ట్మెంట్ 2 కోఆర్డినేషన్ తోటి క్యాంప్స్ అయ్యి నిర్వర్తించి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరికీ అవగాహన కల్పించుకున్నారండి. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు మేము మీడియా వారికి, మీడియా మిత్రులకి తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు పేపర్ న్యూస్ కూడా వస్తుంది. సారాలు కూడా అనుబంధంగా ఉంటున్నామండి. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సీతానగరంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రైమరీ కేర్, సెకండరీ కేర్, బేసిక్ కేర్ ఈ 3 కూడా అందుబాటులో ఇచ్చి సర్జరీ కానీ, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా మరి కంటి ఆపరేషన్ ఉచితంగా చేయించడం, మరి ఆత్మలకు వాళ్ళ స్టైల్ ద్వారా వాళ్ళ స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళ ద్వారా సర్జరీస్ అయ్యి మెరుగైన హాస్పిటల్లో డిహెచ్లో కానీ, లేకపోతే ఆథరైజ్డ్ హాస్పిటల్స్ ఉంటే అక్కడ కూడా క్యాటరాక్ట్ ఇవన్నీ కూడా IOL ఇవన్నీ చేయించడం జరుగుతుందండి. మరి ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగానే ప్రభుత్వం మరి సేవలు, వైద్య సేవలు అందిస్తున్నారు. మరి ఎప్పటికప్పుడు మేము జిల్లా అధికారి గారికి మా రిపోర్ట్లు అందజేస్తామండి. అలాగే కలెక్టర్ గారు చెప్పిన ఆదేశానుసారం మేము నిర్వహిస్తామండి. మరి ఈ యొక్క ఆరోగ్యపరమైన విషయాలన్నీ మరి ఈ రోజున
మీ ఛానల్ వారు మాకు అవకాశం ఇచ్చినందుకు మా పిఎస్సి తరఫున డాక్టర్ చైతన్య గారి తరఫున మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు. అక్షరం ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.